నాట్ ఇన్ మై నేమ్. ఇప్పుడు నేను బాగానే ఉండొచ్చు, రేపు నా పైన దాడి జరగవచ్చు. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆహారం పేరుతోనో, ఇంకో పేరుతోనో దాడులు జరగవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే రేపు నేను బాధితుడిని కావచ్చు. అందుకే ఈ దాడులు ఆగాలి. ఈ మాటలే ఇప్పుడు ఉద్యమంగా మారాయి. మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నాట్ ఇన్ మై నేమ్ పేరుతో ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్నాయి. రాజస్థాన్లో నడి రోడ్డుపైనే దాడి. ఢిల్లీ సరిహద్దుల్లో లోకల్ ట్రైన్లో 16 ఏళ్ల జునైద్పై దాడి చేసి చంపేశారు. మహారాష్ట్రలో గోరక్షక దళాల దాడులు. యూపీ దాద్రిలో ఆక్లక్ హత్య. ఆవులను తరలిస్తున్నారనో, బీఫ్ను తిన్నారనో, బీఫ్ అమ్ముతున్నారనే కారణంతోనో గోరక్షక దళాలు ఈ దాడులకు పాల్పడ్డాయి. దాడులకు మాత్రమే పరిమితం కావడం లేదు, నడి రోడ్డుపైనే చంపేస్తున్నారు. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆహారం పేరుతోనో జరుగుతున్న ఈ దాడులు దేశంలో మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి దాడులు బాగా పెరిగాయి. 2010 నుంచి ఇప్పటి వరకు 63 చోట్ల దాడులు జరిగాయి. వాటిల్లో 28 మంది చనిపోయారు, 124 మంది గాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 97% దాడులు జరిగాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక, ఢిల్లీలోనూ ఈ ఘటనలు జరుగుతున్నాయి. బీఫ్ పై కేంద్రం నిషేధం తర్వాత కొందరు మరీ రెచ్చిపోతున్నారు. తాజాగా జార్ఖండ్లో చనిపోయిన ఆవు ఇంటి ముందు ఉందని అన్సారీ ఇంటిని తగులుబెట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో జునైద్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో నాట్ ఇన్ మై పేరుతో ఉద్యమం మొదలైంది. దాడులను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శాంతి నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల తీవ్రతతో స్వయంగా ప్రధానమంత్రి స్పందించారు. గోరక్ష పేరుతో హత్యలు చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు మోదీ. ఇలాంటి పనులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. గోరక్ష పేరుతో హత్యలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. గోవులను రక్షించాలనుకునే వారు గాంధీ, ఆచార్య వినోబా భావే చూపించిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు మోదీ. मुझे बापू का रास्ता ये नहीं हो सकता। विनोबा भावे का जीवन हमें ये संदेश नहीं देता और इसलिए हम कैसे आपात हो रहे हैं। डॉक्टर को मार दें, अकस्मात हो जाए ड्राइवर को मार दें, गाय के नाम पर इंसान को मार दें। मुझे बचपन की घटना याद है, सत्य घटना है मेरे जीवन की। గతంలోనూ ఇదే తరహాలో మోదీ ఒకసారి దాడుల్ని ఖండించారు. అయినా అవి ఆగడం లేదు, ఇంకా పెరుగుతున్నాయి. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమానికి కారణమైంది. మోడీ గో రక్షణ పేరుతో దాడులు చేయొద్దు అని చెప్పి పిలిపిస్తున్నారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 61 చోట్ల దాడులు జరిగినాయి. దీనిలో అత్యధిక మంది ముస్లిమ్సే ఉండటం, ప్రధానంగా మైనార్టీలు ఉండటం ప్రధానమైన కీలకమైన అంశంగా కనిపిస్తుంది. అయితే బీజేపీ 2 రకాల ధోరణులతో వెళ్తుందా? పైకి చెప్పేది ఒకటి, లేకపోతే గో సంరక్షణ పేరుతో దాడులను ఎంకరేజ్ చేస్తుందా? ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎంపీ. అదేవిధంగా మజర్ హుస్సేన్ ఉన్నారు, కో ఆర్గనైజేషన్ నుంచి. నిన్న నాట్ ఇన్ మై నేమ్ పేరుతో జరిగిన దేశవ్యాప్త కార్యక్రమాల్లో హైదరాబాద్లో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి కొద్దిసేపట్లో మనతో కాంగ్రెస్ గోరక్షక సమితి నేతలు కూడా మనతో జాయిన్ అవుతారు. ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ అధికారంలోకి వచ్చినాక, ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 61 చోట్ల దాడులు జరిగినాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ మొత్తం దాడులు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలో కూడా దాడులు జరుగుతున్నాయి, తీవ్రంగా దాడులు జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు ఏమో దాడులు చేయొద్దు అంటారు, ఇంకోవైపు దాడులు జరుగుతున్నాయి. అంటే ద్వంద్వనాలికతో వ్యవహరిస్తున్నారా బీజేపీ నేతలు? భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే గోరక్ష విషయంలో చట్టాలని గౌరవిస్తుంది, చట్టాలను అమలు చేస్తుంది, చట్టపరంగా అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. ఈ రకమైనటువంటి దాడులు
ప్రేరేపించేటువంటి నైజం భారతీయ జనతా మీరు పార్టీకి చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటే దేశంలో గో రక్షణ పేరుతో జరుగుతున్న హత్యలకు వాటి మీద జరుగుతున్న దాడుల మీద ఎన్ని చర్యలు తీసుకున్నారు? ఎక్కడ వాటి మీద కఠినమైన శిక్షలు పడిన పరిస్థితి ఎక్కడ కనిపిస్తోంది? అంటే ఇండైరెక్ట్ ఎంకరేజ్మెంట్ కనిపించడం లేదా? మీరు ఆ రకమైనటువంటి ఇప్పుడు 3 సంవత్సరాలు జరిగింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి. మరి ఎక్కడైతే సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలో పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయా ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానం ముందు నిలబెట్టడం జరిగింది. 3 సంవత్సరాల కాలంలో అంటే ఇతరత్ర నేరాల్లో కూడా మరి శిక్షలు పడేటువంటి పరిస్థితి చాలా తక్కువ. కానీ ఎందుకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎందుకు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి ఇలాంటి సంఘటనలు? అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ రకమైనటువంటి సంఘటనలు అక్కడక్కడ ప్రేరేపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎలా ప్రేరేపించే పరిస్థితి కనిపిస్తుంది? గోరక్షణ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు గోరక్షణ చేస్తున్నారు. ఇంతకుముందు గోరక్షణ పేరుతో దాడులు లేవు, ఇప్పుడు గోరక్షణ పేరుతో దాడులు. అంటే లైసెన్స్ అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో రావటం ఒక లైసెన్స్ ఇచ్చినట్లుగా, దాడులకు పాల్పడటానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకమునుపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మరి ఇక్కడ ఏదో గొడవలు జరుగుతాయి అనేటువంటి అపోహను ఇతరత్ర రాజకీయ పార్టీలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. 6 సంవత్సరాల పాటు పరిపాలించింది. మరి ప్రజారంజకంగా పరిపాలించింది, అరమరికలు లేనటువంటి పరిపాలన అందించింది, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించింది. ప్రాంతాల పరంగా కానీ, కులాల పరంగా కానీ, మతాల పరంగా కానీ వివక్ష లేనటువంటి పరిపాలన అందించినటువంటి విషయం. ఇప్పుడు సంగతి చెప్పండి. నేను ఒక విషయాన్ని ఇక్కడ అంటే ఇది భూతద్దంలో ఇది భారతీయ జనతా పార్టీని నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటాలరెన్స్ అనేటువంటి పదం తీసుకొచ్చారు. ఇంటాలరెన్స్ అనేటువంటి దాన్ని ఒక్కొక్కరు అవార్డులు వాపస్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందా? బీజేపీ అధికారం రావడంతో గోరక్షణ పేరుతో దాడులు చేయడానికి లైసెన్స్ లభించిందని చెప్పి ఇది భారతీయ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ రకమైనటువంటి అపోహలు పెంచుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఈ రకమైనటువంటి భారత ప్రధానమంత్రి ఇది సెకండ్ టైం అప్పీల్ చేయడం, థర్డ్ టైం అప్పీల్ చేస్తున్నారు. దాదాపు 6 నెలల క్రితం అప్పీల్ చేశారు. ప్రధానమంత్రి అప్పీల్ చేసిన సోకాల్డ్ గోరక్షక సమితులు ఎందుకు ఆపటం లేదు దాడులు? ఎందుకు ఇంకా పెరుగుతూ ఉన్నాయి? ఇక్కడ అంటే ప్రధానమంత్రి అంటే లెక్కలేదా, లేదంటే నేను అట్లానే చెప్తాను మీరు ఇట్లానే కానివ్వండి అనే పద్ధతి ఉంటుంది? ఒక విషయాన్ని ఇక్కడ రజనీకాంత్ గారు ఏదైతే ఇదేదో గోరక్షక సమితులు లీడ్ తీసుకొని గోరక్షక సమితులు దాడి చేసి గోరక్షక సమితులు హాని కలిగించినాయి అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదు. అక్కడక్కడ ఏదైతే ఆవేదన పెళ్ళుబికినటువంటి సందర్భంలో ఆ ఆవేశం కట్టలు తెంచుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు అటువంటి సంఘటనలను కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి హింసాత్మక పరిస్థితికి చేరడాన్ని ఖండిస్తూ ఉన్నది. దాని విషయంలో ఎటువంటి చట్టపరమైనటువంటి చర్య ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, చట్టానికి ఫిర్యాదు చేయాలా. ఇవాళ శాసనాల ద్వారా ఏదైతే ఉన్నదో ఈ దేశంలో గోహత్య నిషేధం అనేటువంటిది యావత్ భారతదేశంలో ఉంది. ఒక కేరళ మినహాయించి యావత్ భారతదేశంలో ఉంది. ప్రభుత్వాలు ఆ చట్టాన్ని సక్రమంగా అమలు పరచాలా, ఆ రకమైనటువంటి దానికి ఆస్కారం ఇవ్వద్దు. అదే రకంగా ఏదైతే ఆవులను తరలించేటువంటి దానికి కూడా, ఆవులనే కాదు ఎనీ ఎనిమల్స్ తరలించేదానికి కూడా క్యాటిల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలను ఉపయోగించాలా, లారీలను లేకపోతే మరో రూపంగానూ ఇచ్చేది. అదే రకంగా నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ మళ్ళీ మీద మీ పాయింట్ దగ్గర మజర్ హుస్సేన్ గారు, ఆర్గనైజ్డ్గా జరగటం లేదు, అక్కడక్కడ అనుకోని సందర్భంలో జరుగుతున్న చర్యలుగా బీజేపీ చూస్తుంది. మీ అభిప్రాయం అంటే ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయా, జరిగితే ఎలా, ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఐ విల్ ట్రై టు మిక్స్ బోత్ తెలుగు ఇంకా ఇంగ్లీష్, ఎందుకంటే మాకు
ఆర్గనైజ్డ్ ఉంటే కంట్రోల్ చేయవచ్చు. ఇది అన్ఆర్గనైజ్డ్ లైసెన్స్ అందరికీ దొరికింది. ఇది లైసెన్స్ దొరికింది. ఇది ఎలా? ఇది మీరు చూశారు ఇప్పుడు ఢిల్లీలో అక్కడ హత్య అయింది. నాట్ డన్ బై ఎనీ గ్రూప్, ఎనీ స్పెసిఫిక్ గ్రూప్, కామన్ పీపుల్ గెటింగ్ అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. అన్ఆర్గనైజ్డ్ జరగటమే పెద్ద డేంజరస్ అంటారు. మోర్ డేంజరస్. లైసెన్స్ వచ్చిందని ఎందుకు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి అప్పీల్ చేస్తున్నారు వద్దు అని, ఆ తర్వాత ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, వాళ్ళకి న్యాయస్థానాలు రేపో ఎప్పుడో శిక్షలు వేసే పరిస్థితుంది. అయినా ఎందుకు దాడులు చేస్తున్నారు? ఐ విల్ జస్ట్ మేక్ అ లిటిల్ డైగ్రెషన్. ఇది గోరక్ష గురించి హత్య, ఇది ఒక ఎక్స్క్యూజ్ ఉంది. ఇట్లా బిఫోర్ దిస్ ఓన్లీ ఫర్ వైలెన్స్. బిఫోర్ దిస్ మీకు అది లవ్ జిహాద్ అని ఒక అది చేశారు, అది ఎగ్జాస్ట్ అయింది. ఇప్పుడు గోరక్ష, రేపు ఏం వస్తుంది మాకు తెలియదు. కానీ ఇది గోరక్ష చెప్తే ముస్లిమ్స్ దే ఆర్ ఓన్లీ స్మాల్ పార్ట్. ముస్లిమ్స్ ఆర్ నాట్ ది ఓన్లీ వన్ హూ ఆర్ ఈటింగ్ బీఫ్. సో మెనీ అదర్ కమ్యూనిటీస్ ఆర్ ఈటింగ్. తినే సందర్భంలో వ్యతిరేకించడం ఒకటి, కానీ గో హత్యను వ్యతిరేకిస్తూ, గోహత్య దేశంలో నిషేధించబడింది అయినప్పటికీ గోవులను హత్య చేస్తున్నారు. హత్య చేస్తున్నప్పుడు వాటిని రక్షించడం కోసం కొద్దో గొప్ప ఒక ఎక్స్టెంట్ ముందుకెళ్తే తప్పేంటి అని మాట్లాడే వాళ్ళకి సమాధానం ఏంటి? యు సెడ్ గో దట్ దే ఆర్ కిల్లింగ్ కౌస్. దిస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇన్ ద ట్రైన్, వాళ్ళు ఏం కౌ కిల్లింగ్ చేశారు చెప్పండి. లేకుంటే ఏమైనా బీఫ్ ఉన్నారా వాని దగ్గర? ఎనీ ప్రూఫ్ ఉంది? అది అఖ్లాక్ హుస్సేన్ గురించి కూడా మీరు ఒక మాంసం చూసి జస్ట్ విత్ ది ఐస్ ఎట్లా చేస్తారు బీఫ్ ఉంది అని? ఇంకా బీఫ్ అంటే కావు ఉంటుంది, బుల్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ if there is killing going on of cattle and all that, the greatest culprit today is our own government. You see, 2 సంవత్సరాల ముందు మన దేశం సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. బ్రెజిల్ వాజ్ ది లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్. ఇప్పుడు మనం లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ అయింది. ఎవరు చేస్తున్నారు అది బీఫ్ ఎక్స్పోర్ట్? బీఫ్ అంటే కవ ఒకటే కాదు కదా, అన్ని మిక్స్ అయి ఉంటాయి కదా. దట్ ఇస్ వాట్. కీలకమైన పాయింట్. మనతో వినోద్ జాయిన్ అయ్యారు గోరక్షణ సమితి నుంచి, అదేవిధంగా రామకృష్ణ అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యారు. వినోద్, మొదటగా మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. ఎంతవరకు ఒప్పుకుంటారు మీరందరూ గోరక్షణ పేరుతో బయట రకరకాల ప్రాంతాల్లో గోవులను తరలించే సందర్భంలో వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. ఇదే సందర్భంలో గోరక్షణ పేరుతో దాడులకు పాల్పడి మనుషుల్ని కొట్టడం, చంపడం లాంటివి కూడా చేస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. అవును సార్. గావో రక్షతి రక్షిత, గోవును కాపాడినప్పుడే గోవు మన ధర్మాన్ని కాపాడుతుందని మన వేదం చెప్పింది. మరి అట్లాంటి సమాజంలో ఈరోజు మనకున్న ప్రభుత్వాలు ఈరోజు గోరక్ష చేసే వాళ్ళకి సహకరించడం లేదు. మరి అదే గోరక్ష పేరుతో దాడులు చేయటం, మనుషుల్ని చంపటం కరెక్టా? గోరక్షణ చేయండి, గోరక్షణ పేరుతో మనుషులు చంపటం కరెక్టేనా? కరెక్ట్ కాదండి, మనుషులు చంపొద్దు. కానీ మేము గోరక్ష చేసి ఆవులు కాపాడుతున్నాం, మనుషులు చంపడం లేదు. మేము ఉత్తర భారతదేశంలో మీలాగా గోరక్షణ పేరుతో వెళ్ళిన వాళ్ళంతా ఉత్తర భారతదేశంలో దాదాపు 7 స్టేట్స్ లో అవును మనుషులనే చంపుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు 61 మందిని చంపారు. 61 చోట్ల దాడులు జరిగినాయి, దానిలో 25 మంది చచ్చిపోయారు. లేదండి, రాజస్థాన్ లో అతనికి ఇంత ముందుకి హెల్త్ ప్రాబ్లం ఉన్నది, దాని విషయంలో చనిపోయింది అతను, కొట్టడం విషయంలో కాదు. మేము మాత్రం ఎవరిని కొట్టకుండా ఉత్తరప్రదేశ్ లో గోమాంసం తిన్నాడనే అనుమానంతో అక్లక్ అనే వ్యక్తిని మీద దాడి చేశారు. తర్వాత లోకల్ ట్రైన్లో, ఢిల్లీ లోకల్ ట్రైన్లో జునైద్ అనే వ్యక్తిని కొట్టి చంపేశారు గోరక్షణ పేరుతో. జార్ఖండ్లో అన్సారీ ఇంటిని తగలబెట్టారు. హర్యానాలో మహమ్మద్ అనే ముస్లింని చంపేశారు గోరక్షణ పేరుతో. చెన్నైలో బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ విద్యార్థి మీద దాడి చేశారు. రాజస్థాన్లో హర్యానాకు చెందిన మహమ్మద్ అనే వ్యక్తిని అక్కడ చంపేశారు. యూపీలో అలీగఢ్లో గేదె తిన్నారనే అనుమానంతో అక్కడ దాడి చేశారు. తమిళనాడులో అక్కడ కూడా పళనిలో ఆవులను తరలిస్తున్నారని చెప్పి అక్కడ మైనార్టీల మీద దాడి చేశారు. ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటన్ని ఏమంటారు? మేము మా గోమాతల్ని, మా తల్లిని కాపాడుకోవాలని మేము ఆశతో రోడ్డుకి వచ్చి గోవులను కాపాడుతున్నాము. ఎవరిని ఇబ్బంది చేయాలని కాదు, వాళ్ళని చంపాలని కాదు, కొట్టాలని కాదు. పేరుకు గో రక్షణ
కానీ దాడి చేయటం లక్ష్యం, లే, 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 దాడి దాడి ఎవరు చేయటం లక్ష్యం, చేయరండి. దానికి గోవుని అడ్డం పెట్టుకున్నారనేది హైదరాబాద్లో పరిస్థితి చూడండి, ఎప్పుడు కూడా మేము దాడి చేయలేదు ఎవరి మీద. మేము ఖాళీ ఆవుల్ని మా తల్లిలాగా పూజించే గోమాతని కాపాడుకోవడం తప్ప మేము కొట్టేంత స్థితికి మేము పోము, కొట్టము కూడా. వాళ్ళు ఏమున్న చట్టపరంగా పోలీస్ వాళ్ళకి అప్పచెప్పి మరి 100 ఫోన్ చేసి మరి ఆవులు కాపాడుతున్నాము. మరి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే ఈరోజు ఆ ప్రభుత్వమే వాళ్ళకి సహకరిస్తుంది. గోహత్య నిషేధం ఉన్న తర్వాత కూడా వాళ్ళు గోవుని హత్య చేసేంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అదేదో బహదూర్పుర స్లాటర్ హౌస్లా పటాన్చెరు స్లాటర్ హౌస్ మీరు బంద్ చేపిస్తే మేము చేయాల్సిన అవసరం ఏముంది? రోడ్డు మీకు వచ్చే అవసరం ఏముంది మాకు? ఎవరో ఆవుని చంపి ఆవుని కావాలి మాంసం తినాలంటే ఓటేయండి అన్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి మరి ప్రభుత్వము ఆ హిందువులకి వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తున్నారు. ఆ గుడ్లను కాపాడుతున్నాం అని చెప్తారు, అది చేస్తున్నారు, కానీ గోవును మాత్రం కాపాడతలేరు. మరి గోహత్య నేరం అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎంతవరకు న్యాయం అండి ఈ యొక్క ప్రభుత్వంది? ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం స్లాటర్ హౌస్లు అన్నింటినీ మూసేయాలనేది మీ డిమాండ్? అవునండి, కేంద్ర ప్రభుత్వం స్లాటర్ హౌస్ మూసేయాలని మా డిమాండ్. ఇప్పుడు అద్వానీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గో రక్షణ పేరుతో హింసకు పాల్పడొద్దని పిలిపిస్తున్నారు. అది మీకు రిసీవ్ అయిందా? అది యాక్సెప్ట్ చేస్తున్నారా? అది ఎన్నట్టు ఉంటారా? మేము ఎవరిని కూడా కొట్టామండి. మాకు మా తల్లిని కాపాడుకోవాలని ఉంది, కానీ వీళ్ళని హింసించాలి, వీళ్ళని కొట్టాలి అని మనకు ఎప్పుడు లేదు. మాకు ఒక మత వ్యతిరేకం గిట్ట మాకేం లేదు. మా తల్లిని మాకు సురక్షితంగా ఉంటే చాలు, అంతవరకు చాలు. మా గోమాతని మనం కాపాడుకునేంత వరకు ఉంటే చాలు మాకు. ఇది జిహాదీ లాంటి ఒక ఉన్మాదంగా కొంతమంది చూసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏదంటే గోరక్ష అనేది జిహాదీ కైండ్ ఆఫ్ ఒక ఉన్మాదం అనే అది తప్పుదారి పట్టిస్తున్నారు జనాలు. కొంతమంది ఈ ధర్మ వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తున్నారు, అంతేగాని ఎటువంటి ఉన్మాది లేదు. మాకు మా తల్లిని కాపాడుకోవాలి, అంతేగాని ఎటువంటి ఉన్మాదికి మేము పాల్పడమండి. ఇప్పుడు మీరు ఎన్ని గోవులను రక్షిస్తుంటారు యూజువల్ గా ఒక 1 month లో? మేము చూడండి, నెలలో కనీసం మేము ఒక 500 ఆవులు కాపాడుతున్నాం. అంటే ఎన్ని ఆవులు కట్ అవుతున్నాయో మీరు ఆలోచించండి. 500 ఆవులు తరలించే వాళ్ళంతా మైనారిటీలేనా? అందరూ వస్తారు. చాలా మంది హిందువుల దగ్గర కూడా ఉన్నాయి. లే అది తప్పండి. స్లాటర్ హౌస్ హిందువులో లేదు, అది ప్రచారం చేసినారు. ఓల్డ్ సిటీకి వెళ్తే అతిపెద్ద స్లాటర్ హౌస్ అక్కడ ఒక మార్వాడిది ఉంది. లే కాదు అండి, అది అంతా తప్పుదారి పట్టిస్తున్నారు. హిందువులది ఎవరిది లేదు, కొంతమంది మహమ్మదీయులది ఉంది, కానీ హిందువులో లేదు. వాళ్ళు కూడా వాళ్ళ గిడ్డ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం ఏ పరమైన చట్టరీత్యా వాళ్ళ మీద తీసుకోవడం మీద యాక్షన్ తీసుకోవాలి. దాని మీద హిందువులది మాత్రం ఎక్కడ స్లాటర్ హౌస్ లేదండి. మజర్ హుసేన్ గారు, నెలకి హైదరాబాద్లో 500 ఆవులు వాళ్ళు రక్షిస్తున్నారు, ఒక సమితి వాళ్ళు రక్షిస్తున్నారు. ఇలా అన్ని హైదరాబాద్లో చాలా గోరక్ష సమితులు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి రక్షించే ఆవులు ఎన్ని ఉంటే కట్టయ్యే ఆవులు ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఈ తీవ్రత అర్థం చేసుకోవాలి కదా అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే గోవుని కట్ చేయటం అనే సంఖ్య పెరుగుతుంది, రక్షించే వాటికంటే కట్ చేయటం ఎక్కువ అవుతుంది. అటువంటప్పుడు ఇన్ని రక్షించినా కూడా ఇంకా ఆవులు చాలా కట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించమని చెప్తూ ఉన్నారు. Protection, if you ask for protection, fine. First of all, I would like to say that we respect everybody. All of us should respect sentiments of the others. No, danlo emaina there can be no difference on that. Kani the argument that Muslims are responsible, that there are no slaughterhouses by other communities, that I think is totally wrong, totally erroneous. All communities are involved in that. All ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ మైనారిటీలే చేస్తూ ఉంటారండి. కౌ ట్రాన్స్పోర్టేషన్ అంటే కౌస్ ని పిక్ చేయటం. హిందూ అనేవాళ్ళు కౌస్ ని పిక్ చేయరు, వాళ్ళని కట్ చేయడానికి అటెంప్ట్ చేయరు. ఓన్లీ మైనారిటీ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ మాత్రం చేస్తారు. These are all, is there a study to show that? Just you are talking about it. One. Right. The other thing is, if there was one case recently, some people were getting some cows for milching, not for killing, and they were beaten up. I don't remember the incidents, the place now. They were being transported from some place in North India to something, Karnataka or something, recently, last month or something like that. So just transporting animals is one thing. And the second thing is my question to the entire panel and to the entire nation: if you have laws
to protect cows, you have laws to protect animals. All animals have to be protected, not just cows or bulls or whatever. All animals have to be given due protection. But supposing if somebody is transgressing that, supposing whichever community the person belongs to, does it give license to people to kill? Right. There has to be a rule of law to be punished according to law. Last point I would like to say here, when you have people taking law into their hand, there is law, there are law enforcing agencies. You catch somebody doing something wrong, then hand it over, let the law take its course. But here it is not even a crime sometimes, it's only suspicion of a crime. Right. That is the trouble. రామకిషోర్ మీరేం చెప్తారు లాస్కి సంబంధించి గోవులను రక్షించడం గో రక్షణకు సంబంధించిన లాస్ని వైలేట్ చేస్తున్నారని? హ్యూమన్ లాస్ను వైలేట్ చేయడం అయితే తప్పే, కాకపోతే ఈ లాస్ను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. నేను గత 30 సంవత్సరాలుగా రాత్రిపూట ఆవులను పట్టుకుంటాను, ఆవుల కేసులన్నీ చేస్తాను, ప్రతి గోశాలకు నేనే కన్సల్టెంట్ను. ఎక్కడ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క వైఫల్యము మొదటి నుంచి ఉన్నది. ఎందుకంటే అవి డంబ్ ఎనిమల్స్ ఎక్కడ పోయి చెప్పుకోలేవు. ముఖ్యంగా ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు బుల్లును చంపొచ్చని ఇంతకుముందు ఏదో అన్నట్టున్నాడు బఫెల్లో అని. ఈవెన్ బఫెల్లో కెనాట్ బి కిల్డ్, బఫెల్లో కెన్ బి కిల్డ్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ అండ్ అబోవ్ 14 years. అంటే లా మేకర్ యొక్క ఉద్దేశం ఈ 10 ఏళ్ల కంటే ఎక్కువ బతకవనే ఉద్దేశంతో దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న ఈ అరాచకం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వచ్చి వీటన్నిటిని ఏమైనా సంస్కరించే ప్రయత్నం జరుగుతుంది. ఎస్ సంస్కరించాలి, సంస్కరించాలా? దాడుల పేరుతో సంస్కరించాలా లేకపోతే దాడుల పేరు ప్రభుత్వం ఎంటైర్ దేశంలో ఉన్న కౌస్ ని బుల్స్ ని వాటెవర్ ఇంకా బీఫ్ ని వాటెవర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయకూడదు, దేశంలో ఎక్కడ కోయకూడదు, ఎవరు తినకూడదు అని లాస్ ఏమైనా పాస్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉందా? అటువంటి పరిస్థితి లేదు సార్, అటువంటి పరిస్థితి లేదు. వ్యాపారాలు చేసుకోవచ్చు, బీఫ్ అమ్ముకోవచ్చు, బీఫ్ తినవచ్చు, కానీ దేన్ని కొయ్యాలి దేన్ని కొయ్యకూడదానికి చట్టాలు ఉన్నాయి. చాలామందికి తెలియక ఏంటంటే కౌ డెఫినేషన్ ఈజ్ ఎన్ ఇన్క్లూజివ్ డెఫినేషన్ సార్. అందరు గో 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 అని అంటున్నారు. గో అంటే ఏమిటి అనేది కూడా చట్టం చెప్పింది. గో ఇన్క్లూడ్స్ ఇట్స్ కాఫ్స్ ఆల్సో. అంటే సెక్షన్ 5లో ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిందంటే ఆవులకు, ఆవుల యొక్క దూడలకు, అంటే మొగ ఆడి, తర్వాత బర్రె యొక్క దూడలు కూడా, అంటే బర్రె దూడలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటికి కూడా 100% ప్రొటెక్షన్ ఉంది. కానీ మేము పట్టుకునే వాటిల్లో అన్ని చిన్న చిన్న లేగ పిల్లలను పట్టుకొస్తారు. పట్టుకువస్తే ఎవడో అవుట్ ఆఫ్ ప్రొవకేషన్, ఎస్ ఐ సే ఎవడైనా అవుట్ ఆఫ్ ప్రొవకేషన్ కొట్టచ్చు. అప్పుడు దానికి చట్టంలో దానికి శిక్ష ఉంది, దీనికి శిక్ష ఉంది. నేను అనేది ఏంటంటే కొట్టకూడదు, కానీ ఒక్కొక్కసారి ప్రొవకేషన్ మాత్రం వస్తుంది సార్. నేను ఫీల్డ్ మీద కూడా చూసినాను. ఎందుకు వస్తుందంటే అదొక మా తల్లి కదా, మా తల్లిని ఇట్లా చేసినారు కదా అనేది ఒక ప్రొవకేషన్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేయకూడదు. నేను ఐ హ్యావ్ సీన్ ఇన్ భువనగిర్ సచ్ అన్ ఇన్సిడెంట్, ఐ హ్యావ్ సీన్ ఇన్ భువనగిర్ విత్ మై ఓన్ ఐస్. తర్వాత అందరికీ చెప్పేది ఒకటే సార్, ఎద్దు, బర్రె, దున్నపోతు ఈ మూడిట్లను ఎప్పుడు చంపవచ్చు అంటే 14 ఏళ్ళు పైబడి, అది అన్ఎకనామిక్ అండ్ అన్ఫిట్ ఫర్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అనుకున్నప్పుడు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 14 years, దట్ ఈస్ 16 years, బట్ ఇట్ స్టిల్ అది పొలంలో దున్నుతుంది అంటే ఆ ఎద్దును చంపడానికి చట్టం ఒప్పుకోదు. అయితే ఈ చట్టం పుట్టింది 77 అండి. కానీ దుర్మార్గమైన గవర్నమెంట్లు ఇంతవరకు వీటి మీద రూల్స్ ఫ్రేమ్ చేయక 1977లో యాక్ట్ పాస్ అయితే 2013 36 ఏళ్ళు పడుతుందండి ప్రభుత్వానికి. అద్దంకి గారు, మీరు దేశం 2గా విభజించబడింది. గోవులను రక్షించే వాళ్ళంతా హిందువులు, గోవులను కోసుకు తినేవాళ్ళు లేకపోతే గో హింసకు పాల్పడే వాళ్ళంతా మైనారిటీ. ఇలా డివిజన్ దేశంలో రావటం ఎంతవరకు శ్రేయస్కరం? ఈ పరిణామాలు ఎటువైపు లీడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే గో రక్షకులకు అని చెప్పుకునేటోళ్లకు ఆ హక్కు ఎవరిచ్చిండ్రు? గో రక్షణ అనేది ఆ లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఏమైనా కేంద్ర ప్రభుత్వం తాకీదు ఇచ్చిందా మీరే రక్షించమని? లేదు. మరి ఇట్లా గోవులను చంపకూడని వాటిని చంపుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వం చంపేటోళ్ళని ఏం చేస్తుంది? ఇది పూర్తిగా ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యాన్ని మనం మానవ వైఫల్యం కింద మానవుల మధ్యన వైరుధ్యాలకు వాడుకుంటున్న పరిస్థితి. ఇది రాజకీయాలకు అతీతమైన ఉద్యమం కదా. నాట్ ఇన్ మై నేమ్ ఎవరు సభాదేవన్ ఒక
మానవ హక్కుల అంతా ప్రెజర్ గ్రూప్స్, సొసైటీలో ఉన్న ప్రెజర్ గ్రూప్స్ అంటే ఇలాంటివి కూడా రాజకీయ పార్టీలు రాజకీయ సంస్థలే చేయాలన్నా మనం చేయొద్దా అని ఒక పిలుపుకొచ్చిన స్పందన కదా ఇది. ఎస్, డెఫినెట్గా. అసలు ఈ గోవును తినడం నేర్పింది ఎవరు ఈ సమాజానికి? మూలాలకు వెళ్ళిపోదాం, ఎందుకు ఇగింది, చాలామంది పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి. ఈరోజు ముస్లిం సాంప్రదాయంలోనో దళితుల సాంప్రదాయంలోనో ఏది వారన్నట్టే 14 సంవత్సరాల తర్వాత తినే కల్చర్ ఉన్న ఆ రెండు సంస్థలే, ఆ రెండు వర్గాలే ముఖ్యంగా మేజర్గా మనకి ఇక్కడ ముస్లిం దళిత్సే ఎక్కువ. 35 crores వాళ్ళు ఉన్నారు, 25 crores వీళ్ళు ఉన్నారు. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ తిండి సంస్కృతిని సంస్కరించాలంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటుందా? దాడులు జరుగుతుంటే నిర్లక్ష్యంగా ఉండి ప్రతివాదులుగా ఉన్న కాంగ్రెస్నో లేకపోతే ఇంకో పార్టీనో బదనాం చేయడానికి ఈరోజు దాడులు జరుగుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాజకీయంగా వీళ్ళు గోవులను సంరక్షించేటోళ్ళకు వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఎవరండి ఈ దేశంలో హిందుత్వానికి ఆథెంటికేషన్ ఏమన్నా XYZలకి చంపేటోళ్ళకో లేకపోతే ప్రొటెక్ట్ చేసేటోళ్ళకో ఎవరన్నా రాసి ఇచ్చిండ్రా? హిందూ మతం ఏమైనా కొంతమంది చేతుల్లో బందీ అయి ఉన్నదా? కాంగ్రెస్ పార్టీకి హిందూ సంబంధం లేదా? లేకపోతే టీఆర్ఎస్కు సంబంధం లేదా? టీడీపీకి సంబంధం లేదా? ఓన్లీ XYZలు ఎవరైతే చంపుతారో కొడతారో వాళ్ళు ప్రొటెక్టర్స్ అని అనుకోవాలన్నా? అసలు హిందుత్వంలో ఈ హింస ఎక్కడిది? ఇప్పుడు గోమాతను ఒక పశువును చంపితేనేమో నేరం అని చెప్పి నువ్వు ఇంత పెద్ద ఎత్తున మానవత్వాన్ని చూపిస్తున్నావే, మరి మనిషిని చంపినోని పట్ల నీకెందుకు లేదా జాలి? ఇలా మనిషిని చంపినోడిని శిక్షించండి అంటున్నారు కదా, శిక్షించండి, అది సరిపోదా? ఇప్పుడు అంటే శిక్షించండి అంటే లా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడనే మోడీ ఒకసారి రోహిత్ వేముల చనిపోయినప్పుడేమో ఏడ్చిండు, ఇంకొకసారి ఏంటి నన్ను చంపండి. నేను ప్రొటెక్ట్ చేస్తా అంటలే. ఒక దేశ ప్రధాని ఎగ్జిక్యూటివ్ తను సుప్రీం పవర్, తనతో పాటు రాష్ట్రపతి కలిసి ఉంటే ఇంకెన్ని చట్టాలైనా పార్లమెంట్లో తీసుకురావచ్చు. మరి ప్రధానమంత్రి బలహీన, మీరు ఫాసిస్ట్ అంటాము, నియంత అంటే అసలు ఇంతకంటే ఇందిరాగాంధీ తర్వాత ఇంతకంటే పెద్దోడు రాలేడు, అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడంటే అక్కడ ఉంటుంది అనేటోడు గోవుల్ని చంపేటోన్ని ప్రొటెక్ట్ వారిని శిక్షించట్లేడు, గోవుల్ని చంపుతున్నా అంటోని చంపేటోన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తలేదు. పాయింట్. నేను ఒక విషయం ఇక్కడ దయాకర్ గారిని అడుగుతాను. రామకృష్ణ గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. చట్టం 1977లో చేసినటువంటి దానికి విధి విధానాలు రూపకల్పన చేయకుండా 2013 వరకు కొనసాగించినటువంటి ఘనత ఎవరిది? మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు, ఇంత గొంతు దించుకుంటా ఉన్నారు. 1977 నుంచి 2013 వరకు దానికి స్పష్టమైనటువంటి విధి విధానాలను పొందుపరచినటువంటి విధి విధానాలను ప్రతిపాదించినటువంటి చరిత్ర ఎవరిది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మీది. మీరు నిర్లక్ష్యం చేసారు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ చట్టాలను గుర్తించి వాటిని అక్రమంగా ఉన్నటువంటి కబేలాలను మూసేస్తున్నాయి. మూసేస్తే మొత్తం షట్ డౌన్ చేయొచ్చు కదా. అక్రమంగా ఎక్కడైతే చట్టం ఏదైతే ఉన్నదో దాన్నే అమలు చేస్తా ఉన్నాయి. చట్టం అమలు అవుతుందా? ఏవైతే స్లాటర్ హౌసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగానే వస్తున్నాయి. మరి ఎందుకు స్లాటర్ హౌసెస్ ఓపెన్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే? గారు మీరు ఏం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇది కర్తవ్యం అనేటువంటిది చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. లక్ష్మీనారాయణ గారు కానీ మిత్రులు ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మీరు చదువుకుంటే చట్టం కంటే సుప్రీం చట్టం చేసి ఉంది. అమలులో లోపాలకు సమస్య అందరం చర్చించుకోవాలి. వినండి, ఒక్క నిమిషం. దమ్మున్నది కదా 3 సంవత్సరాల నుంచి మీరు, నేను 2 ప్రశ్నలు వేసిన. చంపేటోన్ని ఎందుకు నువ్వు బేర్ చేస్తున్నావు? చంపితే చంపేటోన్ని బేర్ చేస్తున్నావు. మీరు చూస్తున్న చర్యలు జయద్ ఖాన్ చనిపోయిండు, ఏం చేస్తున్నారు? జయద్ ఖాన్ చనిపోయిండు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీకు? కాంగ్రెస్ పార్టీనా? సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు మిమ్మల్ని చూయించుకుంటారు. ప్రజలు మిమ్మల్ని, మీకు ఓటు వేసిన ప్రజల్ని మిమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి తీర్పు వచ్చి ఉన్నది. మిమ్మల్ని మీరు పొడి చేస్తారనే మిమ్మల్ని ఎన్నుకున్నారు. అర్థమైందా? మమ్మల్ని 44 పెట్టి మిమ్మల్ని 282 పెట్టి రాజకీయ వేదిక చేస్తే కాదు సార్. ఒక్క నిమిషం. దయాకర్ సార్ ఏమన్నా అంటే గో సంరక్షకులు ఎవరు అని అడిగాడు కదా.
ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ సార్, ఎవడైనా పట్టుకోవచ్చు. ఇంట్లో దొంగతనం అవుతుంటే ఆ దొంగను పట్టుకోవడానికి Right. పోలీసే రావాలని లేదు. పోలీసులకు అప్పచెప్పండి వాడిని తన్నండి, అది కాదంటలే, కానీ చంపే హక్కు వానికి ఎవరికి ఇచ్చింది? రైట్, చంపే హక్కు ఇవ్వలేదు. ఎక్కడే ఇన్సిడెంట్ జరిగితే 3 అంటే వాడి చేతిలోకి తీసుకున్నాక ప్రభుత్వం ఎందుకండి? నాకు అర్థం మీరు కాదు. సమర్థిస్తుర్రా? మీరు సమర్థిస్తున్నారు. జహేద్ ఖాన్ చనిపోవడాన్ని బీజేపీ సమర్థిస్తుందా? ఇఖ్లాక్ చనిపోవడాన్ని బీజేపీ సమర్థిస్తుందా? రోహిత్ వేముల చనిపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? రాజకీయం చేయడానికి గరగపర్రు కూడా ఉంటది, రజనీకాంత్ గారు గరగపర్రు అంశానికి కూడా ఉంటది. ఇది మా సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్న దాడిగా దళితులు ముస్లింలు ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాలి వాళ్ళ గురించి? మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీరేం చేసినట్టు కదా, మీరేం చేయరా వీళ్ళ కొరకు? రైట్ అవుతుంది. మొదటగా లక్ష్మీనారాయణ గారు, ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ హింస ఆగిద్దనండి. మీరు కఠినమైన చర్యలు తీసుకోకుండా ఓన్లీ అప్పీల్కి మాత్రమే పరిమితం అవుతున్నారు ప్రధానమంత్రి అంతా. కఠినమైనటువంటి చర్యలని నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మొన్న శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు బుక్ అయిందండి. ఆ కేసు ఏమని, కొందరు ఒక వెహికల్ తీసుకొని ఆ రోడెంబట ఆ పక్కకు ఉన్నటువంటి ఆవులను తీసుకొని జై శ్రీరామ్ అంటూ వాళ్ళు ఆ ఆవులను తీసి దీంట్లో వేసేసుకొని గోశాలకు తీసుకుపోదామని తీసుకెళ్తాం. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. నేను ఒకటి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని కేసు బుక్ చేశారు. వాళ్ళు ఎవరు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ రకంగా తస్కరించి కబేలాకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. అదే రకంగా ఇంకో దగ్గర ఇంకొక స్లాటర్ హౌస్లు ఎందుకు క్లోజ్ చేయరు? స్లాటర్ హౌస్ క్లోజ్ చేస్తే ఈ ఇష్యూ అయిపోతుంది కదా. అంటే ఇవాళ ఏదైతే ఉన్నదో అంటే చట్టం ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం పెడతారు, వైలేషన్స్ కు అవకాశం ఇస్తారు. వైలేషన్ జరుగుతుంటే దాన్ని రక్షించడానికి కొంతమంది గ్రూపులు తయారవుతాయి. ఆ గ్రూపులు మళ్ళీ దాడులు చేస్తాయి. తయారైనటువంటిది స్లాటర్ హౌస్ క్లోజ్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఒకవేళ మీకు జరిగినటువంటి సంఘటనకు ప్రీ ప్రిపేర్డ్ గ్రూపులు ప్రీ అటాక్ అనేటువంటి దానికి నేను అంగీకరించను. అక్కడ స్పాంటేనియస్ గా ఏమన్నా సంఘటనలు జరగచ్చు, లేకపోతే ఎవరైనా రెచ్చిపోయి దాడికి పాల్పడ్డా అది సమర్థనీయం కాదు. చట్టపరమైనటువంటి హింస ఆగాలంటే ఏం చేయాలి? ఒకటి, మొట్టమొదటిగా ఉన్న చట్టాలను అమలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని, పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేయాలి. అసలు ఇప్పుడు గోరక్షణ పేరు మీద అందరూ కూడా రాజ్యాంగ ప్రొటెక్టర్స్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలతో సహా స్వచ్ఛంద సేవా సంస్థలే, ఈరోజు ఎక్కడో పుట్టుకొచ్చిన సంస్థలే గోవులను రక్షించడానికి సామాజిక బాధ్యతగా ఇంత పెద్ద ఎత్తున తెగించే ప్రయత్నం చేస్తుంటే, రాజకీయ పార్టీలుగా, వ్యవస్థలుగా, శక్తులుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ నేను సిద్ధాంతపరమైన చర్చకు ఇది పెద్ద వైరుధ్యంగా మారింది కాబట్టి ఈరోజు మొత్తం సమాజానికి ఒక పీడగా మారబోతున్నది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో విభిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న వ్యక్తులు జీవించిండ్రు. మీరు భారతదేశ నిర్మాణం కొరకు జరిగిన త్యాగాలు ఎన్నిటినో మీరు చూసింది చరిత్రలో. కానీ ఈరోజు భారతదేశం గతంలో ఉన్న భారతదేశం లెక్కలేదు. తొండికో 25 కోట్ల మంది ఈరోజు ముస్లింలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ జీవన సంస్కృతిలో మనం గోవును ప్రేమించినట్టుగా వాళ్ళు ప్రేమించాల్సిన అవసరాన్ని వాళ్ళ ఖురాన్ చెప్పలేదు. దాన్ని ఏ రకంగా ఆ సమాజాన్ని కూడా మనం ఒప్పించగలుగుతామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాకిస్తాన్ మనం ఇచ్చినప్పటికి కూడా ఈ దేశం నాది అని ఇక్కడ ముస్లిం ఉన్నాడు. దళిస్తాన్ కావాలని కొట్లాడితే కూడా అంబేద్కర్ ఆ రోజు గాంధీ పూనా ప్యాక్ట్ సందర్భంగా ఈ దేశంలో కలిసి ఉంటామని ఉన్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని మీరే ఈరోజు కాలరాసే విధంగా ఉంటే వాడు అభద్రతతో ఉంటాడు. వాడిని చంపొద్దు. సొల్యూషన్ మీ చట్టాలే ఉన్నాయి కదా. ఈరోజు నేను 30 సంవత్సరాల క్రితం చట్టం కొరకు ప్రయత్నం చేసినా నా చేత కాలేదని అంటున్నారు కదా మీరు. ఈరోజు నిజమైన నిబద్ధతతో హిందూ ధర్మం మీదనో సనాతన ధర్మం మీదనో మీకు పట్టుంటే, దాని మీద చిత్తశుద్ధి ఉంటే, ఎలాంటి చట్టాలు కావాలో కాంగ్రెస్ పార్టీని అడగండి, మేము కూడా మీకు సహకరిస్తాం, ఒక నిర్మాణాత్మకమైన సహకారం. బట్ ఒక వ్యవస్థను మనం పటిష్టం చేయకుండా కేవలం లూప్ లైన్స్లో ఉన్న కొంతమంది వేగాళ్లతో ఈరోజు జరుగుతున్న దాడులకు బీజేపీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళని మీదేసుకొని రావాలి మీరు? లేదు ఆర్ఎస్ఎస్ మీదేసుకు రావాల్సిన అవసరం లేదు, విహెచ్పి వెనక వేసుకోవాలి. వాళ్ళు కాదు కదా చేసేది. చేసేటోని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. వాని పట్ల ఉపేక్షించడం దీనికి ఈ దాడులకు కారణం. మొదటోని చంపినప్పుడు కనుక వానికి శిక్ష కరెక్ట్గా పడితే వీడు ఆవును చంపకపోతుండే, వాడు వీడిని చంపకపోతుండే. ఈ ఉపేక్ష వెనుక రాజకీయం ఏంటి? రైట్, రామకృష్ణ గారు, సొల్యూషన్ ఎలా ఎతకాల్సిన అవసరం ఉంది? ఎక్కడి నుంచి సొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 30 ఏళ్ళ బట్టి చూస్తున్నది పోలీస్ ఆఫీసర్స్కు అవగాహన లేదు. ఎస్ఐలకు, సిఐలకు ఈ చట్టం గురించి
అసలే అవగాహన లేదు. కనుక వాళ్ళ లోపల ముఖ్యంగా అవగాహన రావాలి. నేను ఎన్నోసార్లు ఫీల్డ్లో పోలీస్ స్టేషన్కి పోతే నీకెవరు చెప్పినా ఎద్దులను చంపొచ్చు అని ఒక సిఐలు నాతో అన్నవాళ్ళు, వాళ్ళతో భయం చేసి అర్ధరాత్రి 2 కేసెస్ రిజిస్టర్ చేయించిన వాడిని నేను. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఏ ఎనిమల్ని కూడా చంపడానికి వీలేదు, చంపవలసిన ఎనిమల్ కూడా ఫారం ఏ సర్టిఫికెట్ ఉండి రైట్. అది గ్రాస్ రూట్లో. కానీ ఓవరాల్గా యాజ్ అ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు ఎలా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఉన్న చట్టాలను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటమా, దానికి యంత్రాంగాన్ని తయారు చేయటమా, కొత్త చట్టాలు తయారు చేయటమా? చట్టాలలో కూడా కొద్దిగా అమెండ్మెంట్స్ అవసరం సార్. ఎందుకంటే శిక్ష అనేది చాలా తక్కువ ఉన్నది. 1000 రూపాయల ఫైన్ అట, 6 నెలల శిక్షనట. కాబట్టి ఈజీ వైలేషన్స్ జరుగుతున్నాయి, కాబట్టి వైలేషన్ జరుగుతుంది. రైట్. మీరు మజర్ హుస్సేన్ గారు, మీరు ఆగాలి అంటే ఇలాంటి హింసలు, గోరక్ష పేరుతో జరిగిన హింసలు ఆగాలంటే ఏం చేయాలి? దెర్ ఆర్ 2 dimensions, 2 dimensions. ఒకటి ఏమంటే గోరక్ష ఎట్లా చేయాలి, సెకండ్ ఇది గోరక్ష అవసరం అని ఫీల్ అవుతున్నారా? గోరక్ష because it is sentiment, majority sentiment, plus also there is also not, I wouldn't say majority, but sentiment of a section of society, and sentiment of all sections have to be respected, right. And there is a law also. But here I would like to just make one point. The law, as far as I understand, says that in cows also, you have cows and you have got bulls. I am told that after 14 years or after the bull becomes unproductive, then you can kill a bull. Provided 14 or above. 14. అంటే ప్రభుత్వాలు అలాంటప్పుడు 14 years తర్వాత అన్ప్రొడక్టివ్ అయిపోయిన వాటికి ప్రభుత్వాలు ఎందుకు వాటి కోసం ఒక హౌసెస్ లాంటివి పెట్టి ప్రొటెక్ట్ చేసి? Can I come in? That's what you see. As far as a cow is concerned, it cannot be killed whatever the age. Now here the problem is that mostly these animals will be with farmers, and they are using them for some whatever their own profits or whatever. They are using it milking or whatever. Now when they become old, the cow also after some time will not give any milk. Right. Then it will not look economically viable. Now unfortunately in our society, not just in India but in the whole world, there is a problem where we are not taking care of even our own parents after they become old. Right. So here when a cow becomes unproductive, what happens? Most of the farmers leave them. Right. And here, but let me just complete. One thing which happens is in Maharashtra, there are some studies which says lakhs of cows have been left by the farmers. Now here what I would like to suggest is, it is very easy for the government to have some sort of a census or something which they are already doing, yes. And whenever a cow becomes unproductive, is with a farmer or whatever, the government should take it over. They should take it over, and it should be the responsibility of the state to go and get that animal which is cow, and then give it protection also. If they are not గోరక్షణ గురించి ఇంతగా ఆలోచించే బీజేపీ కానీ వాటెవర్ బీజేపీ వింగ్స్ కానీ అవన్నీ చేయొచ్చు కదా, గోశాలలు పెట్టొచ్చు, అన్ప్రొడక్టివ్ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టమనొచ్చు, లేదంటే వెళ్ళి తీసుకురావడానికి ఒక యంత్రాంగాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సిస్టమేటిక్ మేనర్ చేసిన తర్వాత ఆ తర్వాత గోరక్షణ గురించి ఏమైనా మాట్లాడచ్చు. మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు? బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఉత్తరప్రదేశ్ లో అటాక్లు అవుతున్నాయి, బీజేపీ ప్రభుత్వం ఉన్న గుజరాత్ లో, బీజేపీ ప్రభుత్వం ఉన్న మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, మహారాష్ట్రలో. ఇవాళ మహారాష్ట్రలో మొన్న ఆ రకమైనటువంటి క్యాటిల్ షెడ్స్ నిర్వహించారు. అనేక శిబిరాలు వాటికి రైతు తీసుకొచ్చి పెడితే అక్కడ దానికి అవసరమైనటువంటి గడ్డిని, వాటికి సంబంధించిన గాసం ఏదైతే ఉన్నదో దాన్ని ఇచ్చి పెంచారు. ఇవాళ నేను అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ రకమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. ఇక్కడ మొన్న ఒక ఇంజముల్ అనేటువంటి అబ్దుల్లాపూర్ మండలంలో నేను ఒక విషయం నేను వీరికి ఒక విషయం చెప్తానండి. అసలు వీరు ఇంత మాట్లాడినరు, నేను 21 ఇస్లామిక్ దేశాలు వీళ్ళ చిత్తశుద్ధిని కంపేర్ చేస్తా ఉన్నాను. షాబాన్ అనే మహిళ విషయంలో చట్టం చేసి ఆ చట్టం గతం నుంచి చేయగలుగుతారు. గో సంరక్షణకు సంబంధించిన చట్టం విషయంలో 1970 విధి విధానాలు ఖరారు చేయకుండా వదిలిపెడతారు. అంటే అప్యూజ్మెంట్ పాలిటిక్స్ కాకపోతే
అది, politics. నేను ఇది చెప్పట్లే. అంటే మీ Cow exports it is not ఎందుకు our పెరిగినాయి? responsibility. భాజపా It is not our ప్రభుత్వంలో. responsibility అనేటువంటి దానికి ఏం పాయింట్ చెప్తారు? కౌ ఎక్స్పోర్ట్స్ మోడీ వచ్చినా పెరిగినాయా? సార్ ఇది బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు కాదు. సార్. నేను అనేది ఏంటంటే 1996లో మన హైకోర్టు ఏం చెప్పింది, గవర్నమెంట్ షుడ్ కన్స్ట్రక్ట్ క్యాటల్ పాండ్స్ అండ్ మెయింటైన్ అని ఇచ్చింది. ఇంతవరకు మన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినట్టుగా సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాల్సిన బీజేపీని అంతేనా? నో, ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సెంటర్ దీన్ని మానిటర్ చేస్తుంది కదా, మానిటర్ చేసినప్పుడు ఇది కంట్రోల్ state subject. స్టేట్స్ ని సెన్సిటైజ్ చేసి ఇక్కడ స్టేట్స్ లో యాగాలు యాక్ట్ చేసే ఇంప్లిమెంట్ ముఖ్యమంత్రి చేయాల్సిన ఉన్నాడు, అటు యోగా చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ఆయన యోగినే, ఇంకొక ఆయన అయితే అసలు సన్యాసుల్లో చాలా ప్రమోత్కృష్టమైన వ్యక్తి. ఒక పోలీస్ అరే, హిందూ సాంప్రదాయాలను తద్భిన్నంగా ఉండేటోళ్ళు ఎవరు లేరు సార్. ఒక అందరూ పోలీస్ మోడీలే. ఆఫీసర్ చిన్న మోడీ, పెద్ద మోడీ ఇన్ తేడా రైటింగ్ లో అంతే. అడుగుతాడు. Right. ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్ రైటింగ్ లో అడుగుతాడు వెదర్ దిస్ కౌస్ ఆర్ ఫిట్ ఫర్ స్లాటర్ ఆర్ నాట్. వాడెవడు పోలీసు, వాడికి ఎవడు ఉత్తరప్రదేశ్ ఉద్యోగం సార్, ఇచ్చినాడు? మీకు Right, sir. వానికి ఒక ఉత్తరప్రదేశ్ veteran- మోడీగా తీసుకోండి. festivals యోగి నిర్వహించే ఆదిత్యనాథ్ గనులు గారు ఉన్నారు ముఖ్యమంత్రి ఇక్కడ. కదా, ఈ festivals యోగి నిర్వహించే గనులు ఆదిత్యనాథ్ ఉన్నారు గారు ఇక్కడ. ముఖ్యమంత్రి కదా, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందో ఒకసారి చూడండి మీరు. బహిరంగ సభలు ఉత్తరప్రదేశ్ పెట్టి లో గోవును ఇచ్చేస్తామని చెప్పి 22 చెప్పేటువంటి కోట్ల మంది ఉన్న దుర్మార్గులు ఉత్తరప్రదేశ్ ఉన్నారు లో ఇక్కడ. యోగి వాళ్ళ గురించి ఆదిత్యనాథ్ గారు పల్లెత్తు సంపూర్ణ మాట్లాడనటువంటి సన్యాసి, వాళ్ళు ఉన్నారు వారి ఇక్కడ. కాలంలోనే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి నాయన. ఏదైనా గోరక్షణ పేరుతో మనుషుల్ని హింసించడం, చంపడం అయితే శ్రేయస్కరం కాదు. గోరక్షణ మీద అంత తపన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గోరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. చట్టాలను కూడా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తే మనుషులు, మానవత్వం, అదేవిధంగా మనుషుల్ని హింసించకూడదన్న ఒక సెన్సిటివ్ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు అయ్యే అవకాశం కనిపిస్తుంది. Animals కూడా బతుకుతాయి. యానిమల్స్ కూడా బతికే అవకాశం మనుషుల్ని కనిపిస్తుంది. చంపకూడదు. కానీ మనుషులు చంపి మాత్రం యానిమల్స్ని బతికించాలనుకోవటం కూడా అది మంచి పద్ధతి అయితే కాదు. ఆ రెండు రకాల విషయంలో సమాజం ఒక సెన్సిటివ్ కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు దేశంలో రావాలని కోరుకుంటూ కార్యక్రమం చూస్తున్నామండి టీవీ9.